అందరికీ నమస్కారం. నిన్న హైదరాబాద్లో తన స్వగృహంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినటువంటి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిపై కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. అంటే రాజశేఖర రెడ్డి గారన్నా జగన్మోహన్ రెడ్డి గారన్నా ఎందువల్ల ఆయనకంత విద్వేషమో ఎందువల్ల వ్యతిరేకతో ఏమీ తెలియదు, కానీ నిన్న ప్రెస్ మీట్ పెట్టేటువంటి సందర్భం వేరు. అక్కడ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరెత్తి ఆయన బ్రతుకున్నప్పుడు ఎవరో కూడా కనీసం ఆయన వ్యతిరేకంగా నోరెత్తి మాట్లాడేవారు కాదు, భయపడిపోయేవారు. నేను ఒక్కడనే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన వ్యతిరేకంగా మొట్టమొదటిసారి గొంతెత్తి మాట్లాడింది. నువ్వు రోడ్ల మీదకి వస్తే చంపేస్తాం అన్నారు, సరే నేను భయపడకుండా వచ్చి ఆయనకి వ్యతిరేకంగా గొంతెత్తి మాట్లాడాను అంటూ కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. వాస్తవానికి ఏ రికార్డులో చూసుకున్నా ఎప్పుడు కూడా రాజశేఖర్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఏ మీడియాలో కూడా ఎప్పుడు మాట్లాడలేదు. ఎప్పుడు మాట్లాడుకున్నారు? రాజకీయంగా ప్రచారం సాగేటప్పుడు, అంటే 2008 సంవత్సరం ఆగస్టులో ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేశారు చిరంజీవి గారు. 2009లో ఎలక్షన్ జరిగాయి. ఈ సందర్భంగా జరిగినటువంటి ఎలక్షన్ ప్రచారంలో ఒక పార్టీ మీద మరొక పార్టీ విమర్శలు చేసుకోవటం, వ్యాఖ్యలు చేయటం సమంజసమే, అది సాధారణంగా జరిగేటువంటి. ఆ సమయంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు తప్ప ఈయన చెప్పినట్టు అంటే 2006 సంవత్సరంలో 2004 నుంచి 2006 సంవత్సరంలో ఆయన బాలు సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని అపెండిసైటిస్ కోసం హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు పేరు చెప్పినటువంటి ఒక పోలీసు ఉన్నతాధికారి వచ్చి, మీరు ఏమైనా రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారా, మీరు కానీ మీ అన్నయ్య గారు కానీ ఏమైనా పార్టీ పెట్టాలనుకుంటున్నారంటే, లేదు సార్, అంటే మీపై ఎలిగేషన్స్ చేయడానికి చూస్తున్నారు అంటూ, మరి ఎవరో అయినా విషబీజాలు నాటినటువంటి వ్యక్తి ఆయన అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే పేరు చెప్పలేదు అంటూ ఆయన నాటినటువంటి విషబీజమే ఈ రోజుకి వాళ్ళపై వ్యతిరేకతకు ఉన్నట్టు కారణమా? ఆ సందర్భంలో అది జరిగిన సంవత్సరం తర్వాత నాకు ఆ పరిస్థితి ఎదురయ్యిందంటే, ఆ పరిస్థితి ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారి వల్ల చిరంజీవి గారి కుటుంబానికి కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎప్పుడు వ్యతిరేకలు. ఏం జరిగింది సాధారణంగా అందరికీ తెలిసింది. ఆ విషయాన్ని ఇప్పుడు ప్రస్తావించడం కూడా అనవసరం. చిరంజీవి గారి కుమార్తె అయినటువంటి శ్రీజ గారు తనకు రక్షణ కల్పించాలని ఆమెకు సంబంధించినటువంటి ఒక మ్యారేజ్ ఎపిసోడ్లో పవన్ కళ్యాణ్ గారి వల్ల భయం ఉందని చెప్పి ఆవిడ రక్షణ కల్పించాలన్నట్టుగా మాట్లాడితే, ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చి గన్ సరెండర్ చేశారు. అంతేగాని రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగా గొంతెత్తి ఏం గన్ సరెండర్ చేయలేదే. ఆ టైంలో ఒక కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్స్ అని ఒక సంస్థను స్థాపించారు, ప్రజలతో కనెక్ట్ అయ్యారు. జరిగింది ఇదే, ఇది అందరికీ తెలిసిందే. టీవీ 9లో వచ్చింది, అన్నట్లో కూడా వచ్చింది ఈ సంఘటన. మరి ప్రత్యేకించి రాజశేఖర రెడ్డి గారి వల్ల ఏమి తప్పు జరిగింది అక్కడ? అది పూర్తిగా మీ వాళ్ళ కుటుంబ వ్యవహారం. చిరంజీవి గారి కుటుంబ వ్యవహారం, పవన్ కళ్యాణ్ గారి కుటుంబ వ్యవహారం. తర్వాత ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత మాత్రమే రాజకీయంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఇక్కడ మరొక మాట, ముఖ్యమైనటువంటి అంశం మాట్లాడారు ఆయన. రాజశేఖర రెడ్డి గారు బ్రతుకుంటే తెలంగాణ వచ్చేదా? తెలంగాణ వచ్చుండేది కాదని చాలామంది చెప్తున్నారు అంటారు. ఎస్, అది నిజం కావచ్చు. రాజశేఖర రెడ్డి గారు బ్రతుకుంటే ఇప్పటికీ తెలంగాణ వచ్చి ఉండేది కాదేమో. కానీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు, తెలంగాణ ఉద్యమం పీక్స్కి వెళ్ళింది. తెలంగాణలో ఉద్యమం మామూలుగా చాలా పీక్స్కి వెళ్ళిపోయిన సమయంలో ఒక విషయాన్ని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాలనుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు కాంగ్రెస్లోనే ఉన్నారు. పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పార్టీపై చర్చకు తెరలేసిన సమయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా 2 కళ్ళ సిద్ధాంతం తెలంగాణకు అనుకూలంగా ఉన్నారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ స్టాండ్ తీసుకున్నారో లేదో తెలియదు. ఇప్పుడు ఆయన అయితే విభజించడం తప్పు కాదు, విభజించిన తీరును వ్యతిరేకిస్తున్నాను అన్నారు. ఆ తీరుకి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు కూటమి పార్టీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మద్దతుగానే ఉన్నారు. తెలంగాణకు అనుకూలంగా నాకు 2 కళ్ళు, అటువంటి 2 కళ్ళ సిద్ధాంతంతో ఆయన ముందుకు వెళ్ళారు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆశ్చర్యంగా ఆయన అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ సొంత పార్టీపై తిరుగుబాటు చేసి ప్లే కార్డ్ ప్రదర్శించారు సమైక్యాంధ్రకు మద్దతు తెలుపుతూ తెలంగాణకి వ్యతిరేకంగా. దానివల్ల ఆయన తెలంగాణలో అడుగుపెట్టినప్పుడు రాళ్ళ దెబ్బలు కూడా తిన్నాడు. ఆయన రాళ్ళు విసిరారు ఆయనపై. కానీ సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి. ప్రధానంగా ఆయన 2019కి ముందు, ఎలక్షన్స్కి ముందు ఆయన ఏం చేశారు, అక్కడ హైదరాబాద్ నుంచి ఇక్కడికి తరలి వచ్చి తాడేపల్లిలో స్థిర నివాసాన్ని కట్టుకుని ఇక్కడే ఉన్నారు. ఇక్కడ నుంచే ఎలక్షన్ క్యాంపెయినింగ్ అంతా చేసుకున్నారు. ఎలక్షన్ పూర్తయి ముఖ్యమంత్రిగా పదవీ కాలం పూర్తయ్యే వరకు కూడా తాడేపల్లిలో నివాసం ఉన్నారు. ఇప్పటికీ తాడేపల్లిలోనే నివాసం ఉంటున్నారు. కానీ ఇక్కడ 2014లో ముఖ్యమంత్రిగా ఉండి పరిపాలన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇప్పుడు 2024లో పరిపాలన చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళైతే శాశ్వతంగా నివాసాలు హైదరాబాద్లోనే ఉన్నాయి. అప్పటి నుంచి హైదరాబాద్లోనే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినట్టుగా మీరు ఇక్కడికి వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకోలేదు.
ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారిపై కానీ జగన్మోహన్ రెడ్డి గారిపై కానీ ప్రత్యేకంగా ఏదైనా విద్వేషం ఉంటే అది వేరే విషయం. నిన్న తెలంగాణలో ప్రెస్ మీట్ పెట్టినటువంటి అంశాలన్నీ పూర్తిగా వేరు. వాస్తవానికి నిన్న జూన్ 2వ తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. ఆ సమయంలోనే జనసేన పార్టీకి సంబంధించినటువంటి వారు అక్కడ ఉన్నటువంటి నాయకులు ఒక ప్రత్యేకమైన మీటింగ్ ఏర్పాటు చేశారు, తెలంగాణ నవనిర్మాణ సంకల్ప వేదిక అన్న పేరుతో. వాస్తవానికి ఏ పార్టీ అయినా ఎక్కడైనా మీటింగ్ ఏర్పాటు చేసుకోవచ్చు, అదైతే తప్పు అయితే కాదు. కానీ ఆవిర్భావ దినోత్సవం రోజునే మీటింగ్ ఏర్పాటు చేయటం కొంతమంది జర్నలిస్టులు చెప్పినట్టుగా మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా ఈ మీటింగ్ పెడుతున్నారని చెప్పి కొంతమంది ప్రశ్నించారు. వాస్తవానికి అదే మీటింగ్ని నిజంగా జనసేన పార్టీ వాళ్ళు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జనసేన పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్నామంటే దాని యొక్క ప్రభావం వేరేగా ఉండేదేమో. జనసేన పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు చేస్తున్నామంటే అలా కాకుండా నవనిర్మాణ సంకల్పం అంటే ఈ మధ్య జరిగినటువంటి వివాదాలన్నిటి నేపథ్యంలో అక్కడ అదే రోజున మీటింగ్ పెట్టడం అన్నది అదే ప్రధానాంశంగా వాళ్ళు వ్యతిరేకించారు. ఎందుకంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు విశ్లేషణ చేసినప్పటి నుంచి ఆయన మీద జరిగినటువంటి ట్రోలింగ్ దీని ప్రధాన కారణం. ఎందుకంటే మీ దగ్గర ఏ సోర్సెస్ ఉందంటూ మాట్లాడారంటూ జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఆంధ్రాలో ఉన్నటువంటి రాజకీయాలు మీకు సంబంధం పెట్టి తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి అని చెప్పి ఆయనపై ట్రోలింగ్ చేసిన కాడి నుంచే ఈ ఉదంతం అంతా మొదలైంది. లేకపోతే రేపు నిన్న మీటింగ్ పెట్టాల్సిన అవసరం కూడా ఉండేదో కాదో మరి వాళ్ళకే తెలియాలి. ఆ అంశం దగ్గర నుంచే కదా ఈ వివాదం అంతా. దాని తర్వాత ఈ కోడి చెరువు వివాదం కావచ్చు. దాన్ని పట్టుకునే అక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా మీరు తెలంగాణకి వ్యతిరేకం అన్నట్టుగా, అంటే తెలంగాణలో మీరు చెప్తూ ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉంటారు కొన్నిసార్లు, తెలంగాణ విభజనకు నేను వ్యతిరేకం కాదు, విభజించిన తీరును నేను విమర్శిస్తున్నాను, తెలంగాణ ప్రజలు వేరు పాలకులు వేరు, పాలకుల తీరు నేను విమర్శిస్తున్నాను అంటున్నారు. పాలకులు ఎక్కడి నుంచి వస్తారు? ప్రజలు ఎన్నుకుంటేనే పాలకులు వస్తారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశం మొత్తం మీద తెలంగాణలోనే ఎక్కడైనా సరే ప్రజలు ఎన్నుకున్నదే పాలకులు ప్రత్యేకంగా ఏముంటారు కదా. మీరు ఏ రకమైనటువంటి విమర్శలు చేసినా అక్కడ ముఖ్యంగా తెలంగాణలో ప్రధానంగా మాట్లాడుతూ వాళ్ళు చేసినటువంటి విమర్శ ఏంటంటే తెలంగాణ విభజన గురైనప్పుడు 11 రోజులు అన్నం మానేసినటువంటి వ్యక్తి తెలంగాణకు ఏ రకంగా న్యాయం చేస్తారు? తెలంగాణకు చూపు పడి కోనసీమలో ఉన్నటువంటి కొబ్బరి చెట్లన్నీ మారిపోయి నరదిష్ట అన్నట్టుగా వ్యాఖ్యానించినటువంటి మీరు ఇప్పుడు తెలంగాణలో నవనిర్మాణ సంకల్పం పేరుతో ఏ రకంగా న్యాయం చేస్తారన్నట్టుగానే వివాదం మొదలైంది. ఆ వివాదంలో వచ్చినటువంటివి కోడి చెరువు కానీ ఇవన్నీ కూడా. దీని అంతటికీ మూల కారణం ఏంటంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చేసినటువంటి విశ్లేషణ. ఆ విశ్లేషణ కూడా నాదెండ్ల మనోహర్ గారు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఉపసంహరించేసుకున్నారు. అక్కడితో అయిపోయింది. ఇప్పటికీ కూడా నాగేశ్వర్ గారు ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. ఆయనకు మద్దతుగా తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది జర్నలిస్టులు ఏదైతే ట్రోలింగ్ జరిగిందో ప్రధానంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, మీకు ఆంధ్ర రాజకీయాలతో ఏం పని, మీరు తెలంగాణకు సంబంధించిన వ్యక్తి అని చెప్పి కొద్దిగా విభేదాలు సృష్టించే విధంగా, అంటే విభేదాలు సృష్టించడం అని కాదు కానీ కొంచెం రెండు వేరు అన్నట్టుగా మాట్లాడినటువంటి విభేదాలు ఈ యొక్క ట్రోలింగ్ మధ్యలో మొదలైంది ఈ సమస్య అంతా. గత 12 ఏళ్లుగా ఆంధ్రాకి తెలంగాణ మధ్య విభేదాలు లేవు, ఎవ్వరూ కూడా మాటల యుద్ధం చేసుకోలేదు. ఈరోజు ప్రత్యేకించి ఒక పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసే చేస్తున్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా 2 కళ్ళ సిద్ధాంతం అన్న ఆయన్ని ఇప్పుడు వరకు తెలంగాణలో ఉన్న వాళ్ళు ఎవరు విమర్శించలేదే. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర ప్రాంతానికి వచ్చారు, ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. కానీ ఇక్కడ పరిపాలిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ హైదరాబాద్లోనే నివాసం ఉంటున్నారు. మరి ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బంది రాలేదే, మరి ఇప్పుడు ఎందుకు అడ్డుకుంటామని చెప్పేసి అని అంటున్నారు. అంటే కేవలం ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే ఏదైతే వ్యక్తిగతంగా ప్రొఫెసర్ నాగేశ్వర్పై చేసినటువంటి దాడి ఉందో దానికోసమే అక్కడ ఉన్నటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ వాదులు కానీ తెలంగాణ జర్నలిస్టులు కానీ ఉద్యమకారులపై మీరు చేస్తున్నటువంటి ఉద్యమకారులపై మీరు చేస్తున్నటువంటి దాడి అన్న రీతిలో పవన్ కళ్యాణ్ గారిపై స్పందించారు. వాస్తవానికి ఆయన మీటింగ్ పెట్టడానికి మామూలుగా వేరే రోజు ఎక్కడైనా ఇప్పుడైనా మీటింగ్ పెట్టినా అడ్డుకునేవారు కాదేమో, లేకపోతే అదే మీటింగ్ జనసేన పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుతున్న అడ్డుకునేవారు కాదేమో. కానీ ఈ విషయాలకి ఏమీ సంబంధం లేనటువంటి రాజశేఖర రెడ్డి గారిని తీసుకొస్తారు, ఈ విషయాలకి ఏమీ సంబంధం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొస్తారు. అంటే ముఖ్యంగా ఎవరైతే ఆ రోజు ఆ పోలీస్ అధికారులు పవన్ కళ్యాణ్ గారిని కలిశారో ఆయన ఒక విషబీజం నాటారు. ఆయన రాజశేఖర రెడ్డి గారు పంపితే వచ్చారు, లేకపోతే వేరే ఏ పార్టీ అయినా పంపితే వచ్చారు, ఎవరికి తెలియదు కదా. ఆయన ఏదో చెప్పారు, ఆయన పేరు చెప్తే పోనీ ఇప్పుడు ఆయన విశ్లేషణ అడగడానికి ఉంటుంది, ఆయన పేరు కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించలేదు. అందువల్లే వీళ్ళ మీద విద్వేషం పెంచుకున్నారా? మరోపక్క ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీలో ఆయన భాగస్వామిగా ఉన్నారు. కూటమి పార్టీ ఇక్కడ గత 3-4 నెలల నుంచి కూడా
వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని, వైఎస్ రాజారెడ్డి గారిని, చనిపోయినటువంటి వ్యక్తుల యొక్క జీవితాలను అసత్య కథనాలు ప్రచారం చేస్తూ వారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ ప్రసారం చేస్తున్నటువంటి అసత్య కథనాలు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియాలో కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు. ఈ కూటమి పార్టీలో జనసేన పార్టీ కూడా భాగస్వామిగా ఉంది. అంటే తెలంగాణ వెళ్ళినా సరే అక్కడ కూడా రాజశేఖర రెడ్డి గారి పేరు తీసి రాజశేఖర రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం అన్నది దాన్ని ఏ కోణంలో చూడాలి? తెలంగాణలో రాజకీయాలు ఎవరైనా చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే అక్కడ ఏ రకమైనటువంటి రాజకీయాలు చేయట్లేదు. చంద్రబాబు నాయుడు గారు రెండు కళ సిద్ధాంతం అన్నారు కానీ ఆయన సైలెంట్గానే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో పరిపాలన కొనసాగిస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాజకీయాల్లో అడుగు పెడతా ఉన్నారు. అది ఈయన ఏం చేసినా సరే అది ఆయన ఇష్టం. రాజకీయాల్లో ఎవరు ఏ పార్టీలోనన్నా, ఏ పార్టీ అయినా సరే, ఏ రాష్ట్రంలోనన్నా ఎస్టాబ్లిష్ అవ్వచ్చు. కానీ సంబంధం లేనటువంటి వ్యక్తులు తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నేను వ్యతిరేకంగా గొంతెత్తి మాట్లాడాను, మేము రాజశేఖర రెడ్డి గారి వల్ల నాకు ఈ నష్టం జరిగింది అన్నట్టుకంటే దానికి సోర్సెస్ ఏవి? ఆ రోజు ప్రధానంగా జరిగింది శ్రీజ గారు తన మ్యారేజ్ విషయంలో రక్షణ కల్పించాలని చెప్పి మీడియాని ఆశ్రయించారు. ఆ సమయంలోనే పవన్ కళ్యాణ్ గారు గాంధీ సరెండర్ చేయటం, ఈ వ్యాఖ్యలు చేయటం జరిగింది. దానికి రాజశేఖర రెడ్డి గారికి సంబంధం లేదు. కానీ ప్రత్యేకించి ప్రతి సమయంలో కూడా రాజశేఖర రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని ఎందువల్ల విమర్శిస్తున్నారు, ఆయనపై ఇంత ద్వేషభావం కానీ ఈ రకమైనటువంటి వ్యతిరేకత కానీ ఆయన ఎందుకు పెంచుకున్నారో ఏటో అన్నది పవన్ కళ్యాణ్ గారు చెప్తేనే తెలుస్తుంది తప్ప మామూలుగా ఎవరికైతే తెలియదు.